అమరావతిలో నేడు 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక అమరావతిలో ఇప్పటికే వివిధ బ్యాంకుల యాజమాన్యాలు శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశాయి. రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి వివరించనున్నారు. రాజధాని అమరావతికి మరింత ఆర్థిక సహాయం అందించాలని, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇక ఆర్థిక కార్యకలాపాలకైతే కనుక శ్రీకారం చుట్టేందుకు తొలి అడుగు పడతా ఉంది. ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో అయితే గనక శంకుస్థాపన సిఐడిఏ కార్యాలయంలో అయితే గనక శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 15 ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలకైతే గనక శంకుస్థాపన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా అయితే కనుక నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పలువురు మంత్రులు అయితే కనుక హాజరు కానున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే కోట్లాది రూపాయలతో అయితే కనుక ఈ యొక్క కార్యాలయాలను నిర్మించినట్టు కూడా తెలుస్తా ఉంది. 1334 కోట్ల రూపాయల ఈ యొక్క వ్యయంతో 25 ప్రభుత్వ ప్రైవేట్ సంబంధించినటువంటి ఏదైతే కార్యకలాపాలకి రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు భూములు కేటాయించినటువంటి రాజధాని సంబంధించినటువంటి భూములు ఏదైతే కేటాయించారో రైతులకి అయితే కనుక పెద్ద కేటాయిస్తే వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో రైతులు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే వారి త్యాగాలకి మర్చిపోనందుకు కూడా ఇటు రాజధాని ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమం జరిగినప్పటికీ కూడా రాజధాని రైతులు ప్రత్యేక ఆహ్వానితులుగా అయితే కనుక వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.